సార్ ఇందాక డిస్కస్ చేసినప్పుడు అంటే వాటర్లో కూడా వాటర్ ప్రూఫ్ నోట్ ఉందని చెప్పారు. అది చూస్తే ఇదేనా అనిపిస్తుంది. అంటే వాటర్లో నోట్ ఉంది కదా సార్, అదేనా? అవునండి. సో ఇది ఒక జస్ట్ ఒక ప్రోటోటైప్ లాగా ఇక్కడ పెట్టామండి. సో జనరల్గా ఇది ఏంటంటే మేము జపాన్ కానీ దుబాయ్ కానీ అలా వెళ్ళినప్పుడు అంతా కూడా ఇలా చూపిస్తాం అనమాట టు గెట్ అట్రాక్టెడ్. అంటే అందరూ చెప్తారు కానీ రియల్గా చూపించరు కదా. సో మేము మా నోట్బుక్ని ఇలా వాటర్లోనే డిప్ చేస్తాం అనమాట. సో మీరు చూస్తే ఇదంతా ఇది ఒక నోట్బుక్కే ఇది. సో ఈ నోట్బుక్ని జస్ట్ మీరు చూసారంటే ఇదంతా వాటర్ ప్రూఫ్ అనమాట. సో ఇది నార్మల్ క్లాత్తో అట్లా మీరు రబ్ చేసి మీరు స్టిల్ యూ కెన్ రైట్ ఇట్. ఓకే. సో ఇలా మీరు రాసుకోవచ్చు. సో ఈ రాసుకుందంతా కూడా మళ్ళీ మీరు తుడిపేయాలంటే అగైన్ మళ్ళీ మీరు వాటరే అప్లై చేయాలి, వాటర్తో తుడిపేయచ్చు అనమాట. సో ఇలా దీన్ని మీరు వాటర్లో తిప్పినా కూడా ఇప్పుడే మీరు చూశారు. సో వాటర్లో ఇది తడిచినా కూడా మీరు తుడిపేసుకొని అలా ఒక్క పేజీని 100 times వరకు యూజ్ చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ కూడా. మళ్ళీ ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది వాటర్తో మాత్రమే తుడవగలం. సో వాటర్ ప్రూఫ్ అండ్ వాటర్తో తుడిపోవచ్చు అనమాట. సార్ రాసి వాటర్లో కూడా పెట్టుకోవచ్చా? యా. సో ఇదేంటంటే మీరు రాసి కూడా వాటర్లో పెట్టుకోవచ్చు. సో అయితే యా. సో కానీ ఇదేంటంటే వాటర్ రెసిస్టెంట్ లాగా అనమాట. అంటే మీకు ఇలాంటి బబుల్స్ అయ్యేం లేకుండా వాటర్లో పడిపోయింది మళ్ళీ తీయేసుకొని మీరు ఆ డేటా అంతా కూడా ఉండొచ్చు. బట్ అన్లెస్ మీరు ప్రెషర్ పెట్టి తుడిపినంత వరకు మీకు అలాగే ఉంటుంది అనమాట. అంటే మన నోట్ పోయినా కూడా వాటర్లో కొన్ని మినిట్స్ వరకు అది సేఫ్ గానే ఉంటుంది. మీరు ఇమీడియట్ గా తీయేసుకొని ఆ బుక్ లో ఉన్న నోట్స్ అంతా కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు అనమాట. సో మీరు వాటర్ పెట్టి తుడిపేంత వరకు మీ డేటా అనేది కూడా ఎక్కడికి పోదు. ఓకే. ఓకే సార్. రైట్ అండి.